రకుకుల తిలకారారా నిన్నెతో ముద్దులాడెదరా కోసల రామారారా కౌశల్యా రామారారా కరణించు కనకదుర్గమ్మ ఓ తల్లి శరణమ్మ చంద్రవది గుమ్మ కరణించవమ్మ కనకదుర్గమ్మ కలలోనే నీ సేవ మర్వమోయమ్మ గోలుకొండవుతాల గోపాల పూరాన గొర్రె కడుపుల బర్రె బుట్టేనయ్యా నందామయ్య గురుడా నందామయ్య గురువు చెప్పిన మాట గురుతేనయ్యా రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాల శ్రీరామ శ్రీరామ వియ్యాలో అన్ననే వారికి వియ్యాల. హలో నమస్కారం అండి. తెలుగు మీడియా వారికి శుభాభివందనాలు, కళాభివందనాలు. నా పేరు కుందమల్ల నాగలక్ష్మి. మాది గ్రామం ఇమాంపేట, సూర్యాపేట జిల్లా. నేను తెలంగాణ ఉద్యమంలో మరి అనేకమైన పాటలు పాడినాము. ఇప్పటికీ చాలా ఛానళ్ళల్లో నేను పాటలు పాడడం జరిగింది. మరి గ్రామాలలో శ్రావణ మాసం వచ్చిందంటే, ఆషాఢ మాసం వచ్చిందంటే భజనలు వేస్తారు. సీతమ్మ నీ సిన్ని పాయమ్మునాడో శ్రీరామ రామ శరుణా సీతకాని కట్టించే సీపరెన సోలల్ల చిన్ని అరుగుల మీద సిరిముగ్గులేసి సిరిముగ్గు మీదంగా సిరిసాప బలిసి సీతమ్మ రామయ్య జుంజమాడంగో. ఇలాంటి అనేకమైన భజన పాటలు మరి గ్రామాలలో పాడతారు. రకుకుల తిలకారారా నిన్నెతో ముద్దులాడెదరా కోసల రామారారా కౌశల్యా రామారారా కోసల రామారారా కౌశల్యా రామారారా నొదుట కస్తూరి చిలకం చిరునవ్వులు చిందే అదరం నొదుట కస్తూరి చిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలగా చేసి నీ మెడలో వేసేదరారా. ఇలాంటి భజన పాటలు గ్రామాలలో మరి పెద్దవాళ్ళు భజన చేసుకుంటూ పాడేవాళ్ళు. మరి కరణించు కనకదుర్గమ్మ ఓ తల్లి శరణమ్మ చంద్రవది గుమ్మ కరణించవమ్మ కనకదుర్గమ్మ కలలోనే నీ సేవ మర్వమోయమ్మ వంగరా నీ వల్ల వంగిస్తివమ్మ మొక్కరా నీ వల్ల మొక్కిస్తివమ్మ కరణించు కనకదుర్గమ్మ ఓ తల్లి శరణమ్మ చంద్రవతి గుమ్మ. మరి ఆనాటి కాలములో మరి భాగవతాలు కూడా ఆడేది. ఎంతో చక్కని దానవమ్మ నీవు ఏ రాజు బరియావే కొమ్మ ఎంతో చక్కని దానవమ్మ కాటిక కన్నుల బొట్టి ఎవ్వతో కాటిక కన్నుల బొట్టి ఎవ్వతో కాటిక కన్నుల బొట్టి ఎవ్వతో కానరాకపాయే నిన్ను చూసిన గడియ నించినే నిన్ను చూసిన గడియ నించినే నిదురబట్టదాయే ఇట్టి మాటలో నన్నాడుటాను నాయే మల్లా కాదో రాజవరియా ఇనరా భారత వీర కుమార వీర బ్రహ్మచరితం తందానా అయ్యో తందానా దేవనందనానా తడికెడ జింతరిత గోలుకొండవుతాల గోపాల పూరాన గొర్రె కడుపుల బర్రె బుట్టేనయ్యా నందామయ్య గురుడా నందామయ్య గురువు చెప్పిన మాట గురుతేనయ్యా నందాము నందాము ఇక నమ్ముకుందాము భాగమంతుని సేవ చేద్దామయ్యా నల్లగొండవుతాల నాగార పూరాన నాలుగు గల్ల కోడి బుట్టేనయ్యా నందామయ్య గురుడా నందామయ్య స్వామి చెప్పిన మాట సత్యానయ్య. మరి ఇలాంటి కథలు భాగవతాలు కూడా అనేకమైనది కూడా మరి పల్లెలలో పాడుకునేది. రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాల శ్రీరామ శ్రీరామ వియ్యాలో అన్ననే వారికి వియ్యాల సింతలన్నీ పోయి వియ్యాలో సంతోషమవు వియ్యాల ఓ రామ వియ్యాలో అన్ననే వారికి వియ్యాల ఒడదలుగు పాపాలు వియ్యాలో వచ్చునే పుణ్యాలు వియ్యాల రామ 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 వియ్యాలో రామన శ్రీరామ వియ్యాల రామ రామనంది వియ్యాలో రాగమెత్తరాదు వియ్యాల భూదేవి నా పాట వియ్యాలో బుగ్గబడి రావాలి వియ్యాల జలదేవి నా పాట వియ్యాలో జనలు మెచ్చాలమ్మ వియ్యాల. ఇలాంటి అమ్మలు మా అమ్మమ్మలు నాయనమ్మలు కూడా మరి పాటలు పాడుకునేవారు వెనకటి కాలంలో.
మరి భుజం మీద కడువా దాని బుద్ధి నాది మీద, భుజం మీది కడవా దాని బుద్ధి నాది మీద, వస్తద పిల్లో అడగవే వయ్యారి ముద్దుల గుమ్మ, వస్తది పిల్ల అడగవే వయ్యారి ముద్దుల గుమ్మ, చూసిన కళ్ళు బగ్గున మండ ఏమిస్తాడు అడుగో, వాడు చూసిన కళ్ళు బగ్గున మండ ఏమిస్తాడడుగో, ఎంటయే రాలు ఉన్నది వెనక వస్తాడాడు, నా ఎంటయే రాలు ఉన్నది వెనక వస్తాడాడు, గోడ మీది పిల్లోలేరో నువ్వు గోల గోల చేస్తావురో, సందకాడ వస్తావురో నాకు సన్నజాజులు ఇస్తావురో, మనసు మెచ్చిన దాన్ని మనం వాడుకోర నీవు, మనసు మెచ్చిన దాన్ని మనం వాడుకోర నీవు, బుద్ధి పూరినట్టు నువ్వు ముద్దులిచ్చిపోరా, వన్నే కాడు బావో నా చిన్నవాడు బావా, నా వన్నే కాడు బావో నా చిన్నవాడు బావా. అనేకమైన పాటలు నాట్లల్లో, కోతలల్లో, మరి కలుపులలో, పల్లెటూర్లలో మేము పాడుకునే వాళ్ళం. వరు మీది పెడ్డ ఒడ్డు జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్య, నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్య, కట్ట మీది పెడ్డ కాలు జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్య, నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్య, మర్రి చెట్టుకున్నది మరీ పెద్ద ఉయ్యల, మర్రి చెట్టుకున్నది మరీ పెద్ద ఉయ్యల, ఇద్దరాము ఊగుదాము జంటగా నువ్వు రారా, ఇద్దరాము ఊగుదాము జంటగా నువ్వు రారా, చేయి చేయి కలుపుకొని చెలిమి చేయుతామురో, అత్తా కొడుక మేనత్తా కొడుక నా మనసుకు మెచ్చినవాడా, అత్తా కొడుక రారా, నా మనసుకు మెచ్చినవాడా, అత్తా కొడుక రారా. ఇలాంటి పాటలు మరి నాట్లల్లో పాటలు పాడుకునే వాళ్ళం. అసలు మీరు ఎప్పటి నుంచి పాటలు పాడటం మొదలుపెట్టారు? నేను 91 నుంచి పాటలు పాడుతున్నాను. నేను చదువు వెలుగులో పాటలు పాడేది. సంతాగు పోయేటి కాంతవో శాంతమ్మ కాసింత ఆగవే బామ, నీ అంట నేను వస్తలేమా, ఎంతకాలం నీవు ఎంటనే ఉంటావు, ఆగువాగంటావు అల్లరి చేస్తావు, అత్త మామలు చూస్తే బావా నాకు అల్లరి వస్తుంది బావా. మరి ఆ చదువు రాదంటూ, చదువు రాదే నీకు పిల్ల సాయపడతా నీకు మళ్ళా, మరి అప్పటి పాటలు అట్లుండేది. ఏమీ బతుకులు ఏమీ బతుకులు ఎన్నియాలో ఎన్నియాలా, ఈ చదువు రాని చీకటి బతుకులు ఎన్నియాలా, ఈ చదువు రాని చీకటి బతుకులు ఎన్నియాలా. ఆ పాటలే కాకుండా రైతన్న, దుక్కులు దున్నే రైతన్న నీకు కష్టం వచ్చినదో, కోడి కూత కాడలేసి నువ్వు జోడెడ్ల బండినే కట్టుకొని, ఇత్తనాలు కుండలెత్తుకొని నువ్వు కాలు కాలునే కట్టుకొని, సాలు సాలు ఇరు వాళ్ళు దున్నితావు చక్కగా ఇత్తనాలు వేసుతావు. ఓకే అమ్మా. అమ్మా అసలు మీరు ఏ వయసు నుంచి పాటలు పాడుతున్నారు? నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను. భాగవతం పాటలైనా, భజన పాటలైనా, పల్లె పాటలైనా. మా నాన్న సిపిఎం పార్టీ లీడర్ ఉండే. మా ఊరిలో ఒగ్గులింగయ్య గారని చదువు వెలుగులో నా గురువు గారు మరి ఒగ్గులింగయ్య గారు మరి తీసుకుపోయి చదువు వెలుగులో నన్ను పాటలు పాడిచ్చారు. నీలం సానే మేడం గారు అప్పుడు కలెక్టర్ గారు ఉండే. ఆ కలెక్టర్ గారు మేడం మరి ఆ ఆధ్వర్యంలో నేను పాటలను జరిగింది. మరి అనేకమైన పాటలు నేను సమభావన సంఘాల్లో కూడా చేసిన. విజయ్ కుమార్ సార్ పీడి గారు ఉండే, శైలు మేడం గట్లా. మరి అప్పుడు సంఘప్రియగా కెప్పిగా సిఆర్పిగా కూడా నేను పనిచేసినాను. మేల సత్యనారాయణ గారు మరి ఆయన ఆధ్వర్యంలో కూడా నేను పనిచేసినాను. జుట్టుకొండ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళు మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా మరి సంఘాలలో నేను సిఆర్పిగా పనిచేస్తూ, సంఘం అంటే ఏంది రాములమ్మో రాములమ్మ, దాని సంగతి ఏమో చెప్పు రాములమ్మో రాములమ్మ, సంఘం అంటే జనమే లచ్చువమ్మో లచ్చువమ్మ, సంఘం అంటే బలమే లచ్చువమ్మో లచ్చువమ్మ, ఒక్క మాట మీద ఒక్క పాటలోన సాగేటి గుంపునే సంఘం అంటారే, సంఘం అంటే జనమే లచ్చువమ్మో లచ్చువమ్మ, సంఘం అంటే బలమే లచ్చువమ్మో లచ్చువమ్మ. పొదుపు కట్టుకోమంటే అప్పుడు కట్టుకోపోయేది 95లో.
రోజుకొక్క రూపాయ దాసుకోమంటేనే దాసని పొమ్మంది మా వదిన బలడాపు సారుగుంటాది మా వదిన ఎన్టీఆర్నే సినిమా వస్తేను ముందు సీట్లోనో కూసోనుంటది సినిమా షికారు చేస్తూ ఉంటది పొదుపు వస్తలే చెయ్యనంటది రోజుకొక్క రూపాయ దాసుకోమంటేనే దాసని పొమ్మంది మా వదిన బలడాపు సారుగుంటాది మా వదిన అలా పాటలు పాడి సంఘాలను ఏర్పాటు చేసినాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంఘాలలో పనిచేసినాం మరి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు నేను 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఢిల్లీలో నేను పాటలు పాడడం జరిగింది విజయశాంతి మేడం అప్పుడు బీజేపీ పార్టీలో ఉండే తనతో ఒక 18 రోజులు ఢిల్లీలో తనతోని ఒకే బెడ్ మీద మేము గడపడం జరిగింది అక్కడ కూడా నేను పాట పాడాను దేశ రక్షణ కోసమై ప్రాణమిచ్చిన పోలీసు అమరులారా మీ కనతల్లి పాదాలకు వందనాలు మీ త్యాగాలకు సలాములు కంటికి రెప్పల మనల్ని కాపాడుతూ దేశ బార్డర్లో ఉంటూ మనకు కాపులా ఉంటున్న పోలీసు అమరులు ఎంతోమంది అమరులు అయిపోయారు నిజంగా వారికి సెల్యూట్ చేస్తున్నాను అమ్మ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి అసలు మేము 4 అక్క చెల్లెళ్ళం 2 అన్నదమ్ములు మరి చిన్నప్పుడు అన్నయ్య చనిపోయింది ఒక చెల్లె చనిపోయింది ఇప్పుడు 3 అక్క చెల్లెళ్ళు ఉన్నాం అన్నయ్య ఈ మధ్యలో చనిపోయాడు మరి మా అమ్మ నాన్న కూడా లేరు నాకు 2 బిడ్డలు ఒక కొడుకు ఆ పిల్లలతో నా భర్త మేనబావకి ఇచ్చిరు నన్ను 9 సంవత్సరాలకు నన్ను పెళ్లి చేసిరు 5 సంవత్సరాలు అత్తగారింటి కాడ పశువులు కాసిన ఆ పశువులు కాసుకుంటూ కూడా మరి పాటలు పాడుకునేదాన్ని నా పేరు కుందమల్ల నాగలక్ష్మి ఉన్న ఊరిచ్చిరి మా గ్రామం ఇమాంపేట మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట మీరు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా పాటలు చాలా పాడారు అవును మీకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి గుర్తింపు లభించింది మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట తెలంగాణ ఉద్యమంలో నాకు పేరు తీసుకొచ్చింది చల్ నడుము నడుము నడువు చెలే రామక్క నువ్వు నడుము గట్టి నడువు చెలే రామక్క తెలంగాణ పోర్రు గదిలే రామక్క నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క విద్యార్థుల పోర్రు గదిలే రామక్క నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క కళాకారుల పోర్రు గదిలే రామక్క నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క నడువు 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 చెలే నడువు 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 చెలే ఈ పాటతో నాకు గుర్తింపు వచ్చింది మరి తొలి అమరుడైన పొడిసేడు ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ గడ్డ మీద శరీరం అంతా కాలిపోయి ఊడిపోయి నేలపై పడుతున్న అమ్మా నాన్న అనుకుంటా జై తెలంగాణ అంటూ మరి ఆయన పాత్ర తల్లి పాత్ర నేను జంగిరెడ్డి అన్న టీంలో నేను ఆ తల్లి పాత్ర వేసేది ఎక్కడున్నా ఊరే కొడుకా నువ్వు ఏడవైనవు శ్రీకాంతు గావురాల కొడుకరారా ఒక్క ముద్ద పడతా తిని పోరా నా ఇస్సు పోసుకున్నోడా నీవు వందారిలో పెద్దవాడా నా గావురాల కొడుకరారా ఒక్క ముద్ద పడతా తిని పోరా 1100 మంది అమరులు మరి విద్యార్థులు బలి అయిపోయిరు నిజంగా వారి తల్లిదండ్రి పాదాలకు వందనాలు ఈ పాట ప్రతి వేదిక మీద తెలంగాణ ఉద్యమంలో మేము పాటలు పాడేది ఈ పాట ద్వారా నాకు గుర్తింపు వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్లో మాకు సారథిలో ఉద్యోగం ఇచ్చి మా ఎండిపోయిన జీవితాలకు సిగిరించిన ఆకేసినట్టుగా మాకు నెలకు 24,515 రూపాయలు మాకు జీతం ఇచ్చి ప్రభుత్వం చేసే పథకాల మీద ప్రతి పథకం మీద మేము గ్రామాలలోకి వెళ్ళి ప్రజలకు తెలియజేసేది హరితాహారం మొదలుపెట్టి పచ్చని చెట్లే ప్రగతి మెట్లు మరి కేసీఆర్ మొదలుపెట్టిన ఆ పచ్చని హరితాహారము మరి మొక్కలు నాటమ్మా ఆకాశం చుక్కల లెక్క చెట్లను పెంచన్నా గాలివాన మనకే దక్క పచ్చదనం పరుచుకుంటే అడివంతా అల్లుకుంటే పుడమంతా పులకించాలే
లే 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 గాలొచ్చి గంతయ్యాలే ఓ లే 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 ఆకువలం వాటాడాలే మొక్కలు నాటమ్మ ఆకాశం చుక్కల లెక్క చెట్లను పెంచన్నా గాలివాన మనకే దక్క చెట్లను కొట్టొద్దంటే వినవు ఎనుకొచ్చే నీ గతిని గనవు కాయలనిచ్చి కడుపు నింపేది చెట్టమ్మ కడుపును చూసి అన్నం పెట్టేది మన అమ్మ ఒక్కటని తెలుసుకో చెప్పినట్టు మసులుకో నిన్ను నువ్వు బాగు చేసుకో లే 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 వృక్షాలే గాలుపాలేవో లే 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 మేఘాలే మెత్తబడాలే ఇలా పాటలు పాడేది. మరి ఆ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ అన్న గారి ప్రభుత్వం వచ్చినాక మాకు ఒక పిఆర్సీ కలిపి 31,000 చిల్లర మాకు చేసిరు. ఈరోజు సన్నబియ్యం గ్రామాలలో అనేక పేదల వాళ్ళు మరి తింటున్నారు. ఆ సన్నబియ్యం పాట కూడా ఇప్పుడు మేము పాడుతున్నాము. సన్న బియ్యం ఇచ్చనే అన్న రేవంత్ అన్న మాకు సంతోషము చేసనే అన్న రేవంత్ అన్న పేదలల్ల బతుకులల్లో కంచమల్ల మెతుకులై. అమ్మా, ఇప్పుడు వస్తున్న ఈ ఫోక్ ఇండస్ట్రీ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి. ఇలా మన తెలుగు మీడియా ఛానల్ వాళ్ళు కూడా అభివృద్ధి కావాలని ఎంతోమంది కళాకారులని తీసుకురావాలని, ఎందుకంటే చాలామంది మరుగున పడ్డ వల్ల కూడా చాలామంది ఈ యొక్క ఛానల్ వచ్చిన తర్వాతకి అందరూ కూడా జనంలో సమాజంలో వాళ్ళకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. వాళ్ళకు కూడా కొంచెం ఉపాధి అనేది ఉన్నది. అందరూ కూడా మంచి అభివృద్ధి కావాలనేది మన తెలుగు మీడియా వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కావాలనేది నా ఆలోచన. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.